తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. గట్టిగా చప్పట్లు కొడదాం. జట్టి అయిన వాడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికట కిరీటము దొరకదట. హల్లెలూయా. నియమము ప్రకారము పోరాడాలి అంటే, ఒకవేళ ఒక మంచి ఒలింపిక్స్ రన్నర్ ఉన్నారు అనుకోండి. ఒలింపిక్స్ రన్నర్ ఇష్టం వచ్చినట్లు పరిగెత్తితే తనకు రావాల్సిన ప్రైజ్ అనేది పొందుకోలేడు. కానీ తన రన్నింగ్లో ఎప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలో, ఎట్లా ఫినిష్ చేయాలో ఒక సిస్టమ్ అనేది ఆ రన్నర్ గాని పాటిస్తే చేరవలసిన గమ్యానికి చేరుతాడు. చప్పట్లు కొట్టండి అంతా. ఆ యొక్క రన్నర్ని ప్రిపేర్ చేస్తున్న కోచ్ ఎవ్రీ మూమెంట్ తనకు చెప్పవలసిన విషయాలు చెప్తూ ఉంటాడు. యు మస్ట్ స్టార్ట్ లైక్ దిస్, యు మస్ట్ ఎండ్ యువర్ రన్ అని ఎవ్రీ మూమెంట్ చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఒలింపిక్స్లో స్టార్టింగ్లో ఎంటర్ అయిన ఆ రన్నర్ ఫస్ట్ టైం ఆయన ఆ డిసిప్లిన్డ్ లైఫ్ కొనసాగించలేడు. కానీ రాను 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 ఇక ఒలింపిక్స్లో రన్ చేస్తూ 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 ఆయన ఎప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలో, ఎట్లా ఫినిష్ చేయాలో ఆయనకు అనుభవం వస్తుంది. ఒక దినంన గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అదే విధంగా కోచ్ కానీ ఆ రన్నర్ని ప్రిపేర్ చేసే విషయంలో ఏ డిసిప్లైన్డ్ క్రమాన్ని, నియమమును ఆశిస్తాడో, మన దేవాది దేవుడు మన విషయంలో కూడా కొన్ని నియమాలని ఆశిస్తాడు. ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది గాడ్ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు ఇష్టం వచ్చినట్లు తన పనిని కొనసాగించలేదు, కానీ ఒక క్రమము, ఒక పద్ధతి ప్రకారము కొనసాగించినాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. తన పనులలో ఒక క్రమం ఉన్నది. హల్లెలూయా. అదే విధంగా దేవుడు మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి మన నుండి ఒక క్రమము చూస్తూ ఉంటాడు. ఒక ఆర్మీ వ్యక్తిని చూస్తే ఆ ఆర్మీలో ఆ సైనికుడు ఒక క్రమాన్ని పాటించాలి. ఒక స్టూడెంట్ ఒకవేళ శ్రీ చైతన్యలో కానీ నారాయణలో కానీ ఆయా దాంట్లో జాయిన్ అయితే అక్కడ ఉన్న టీచర్స్ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ నేర్పిస్తారు. నువ్వు ఇష్టం వచ్చిన టైంకి లేస్తే నీకు ర్యాంక్ రాదు. నీవు 4:30, 5 o'clock లెగాల. యు మస్ట్ హ్యావ్ స్టడీ అవర్స్. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు ఆడుకోవాలో ఆడుకోవాలి. మార్నింగ్ టిల్ ఈవినింగ్ దాకా కోచింగ్ అయిపోయేదాకా ఆ యొక్క లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఆ స్టూడెంట్కి ఒక మంచి ర్యాంక్ రావాలి అంటే ఆ పద్ధతి ప్రకారము కొనసాగిస్తారు. మేడం నాకు అలవాటు లేదు అంటే యు బెటర్ గో ఫ్రమ్ దిస్ కాలేజ్ అనేసి అంటారు. అలవాటు లేకపోయినా నీవు ర్యాంక్ రావటానికి అలవాటు చేసుకుంటావు. చప్పట్లు కొట్టిండి అంతా. మమ్మీ దగ్గర ఉన్నప్పుడు 10 o'clock లేచే అనుభవం ఉండొచ్చు, కానీ నీవు ట్యుటోరియల్స్లో కానీ ఆ యొక్క కోచింగ్లో జాయిన్ అయినప్పుడు కష్టమైన లేస్తావు, 4:30కి లేస్తావు. కష్టమైన చల్లటి నీళ్ళు, చల్లటి స్నానం చేస్తావు. హల్లెలూయా. సైనికులు కానీ ఏ విధంగా వారి యొక్క బాడీస్ని, వారి యొక్క శరీరాలను ఏ విధంగా ట్యూన్ చేసుకుంటారో అదేవిధంగా స్టూడెంట్స్ ట్యూన్ చేసుకుంటారు, బిజినెస్ మ్యాన్స్ ట్యూన్ చేసుకుంటారు, సైనికులు ట్యూన్ చేసుకుంటారు, క్రికెట్ ప్లేయర్స్ ట్యూన్ చేసుకుంటారు, ఫుట్బాల్ ప్లేయర్స్ ట్యూన్ చేసుకుంటారు. ట్యూన్ చేసుకొని వారు ఎవరు అంటే పక్కన వారితో చెప్పండి, నువ్వే అని చెప్పండి. ప్రభుకు మహిమకరంగా
ట్యూన్ చేసుకొని వారం ఎవరమంటే కుడి చేయి పైకెత్తి చెప్పండి, నేనే అని చెప్పండి. మనమే. హల్లెలూయా. ఆ ట్యూన్ చేసుకోకపోవటమును బట్టి మన లైఫ్లో అన్ని కూడా ఫెయిల్యూర్స్. నా శరీరాన్ని మేము ఎట్లా ట్యూన్ చేసుకున్నామంటే 2 o'clock పండుకున్నా, మరలా 4 o'clock లేచిన, వెళ్ళిపోయిన నా టవర్లోకి వెళ్ళిపోయిన ప్రార్థనలో గడుపుతూ ఈ ప్రభు ఇచ్చిన మెసేజ్ని మీ ముందు నేను తీసుకొని వచ్చిన. కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. అసలు 2 hours కూడా పండుకోవటానికి నాకు ఇష్టం ఉండదు. మ్యాక్సిమం 2-3 hours మాత్రమే నేను పండుకుంటాను. ఆ 2 hours కూడా పండుకోవటానికి నాకు ఇష్టం ఉండదు. ప్రభుతో అంట ఆ 2 hours నిద్ర కూడా చనిపోవాలి నాలో. ఆమెన్. ఎందుకంటే ఆ 2 hours కూడా ఏదో రకంగా నీ రాజ్యాన్ని కట్టడానికి నేను సిద్ధపడాలా. హల్లెలూయా. అందుకనే జట్టి అయిన వాడు నియమము ప్రకారము పోరాడుకుంటే ఆ వ్యక్తిగత ప్రైజ్ అనేది ఉండదు. మన జీవితంలో మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కూడా మనము నియమము ప్రకారము మన స్పిరిచువల్ లైఫ్లో మనం ఉండకపోతే చేరవలసిన గమ్యానికి మనం చేరలేము. ప్రతి సంవత్సరాలు ఎన్నో వాగ్దానాలు తీసుకుంటావు, ఆ వాగ్దానాలన్నిటి నీ జీవితంలో నెరవేర్చవు. కాబట్టి మొదటి స్థలం ఏంటిదంటే ఏ స్థలంలో నీవు డిసిప్లిన్ పాటించాలి. ఫస్ట్ ఏరియా ఏంటిదంటే టైం అని చెప్పండి. అంతా గట్టిగా చెప్పాలి. సమయం విషయంలో మనం చాలా సీరియస్గా తీసుకుందాం 2017లో. ఆమెన్. ఎందుకు టైం విషయంలో అంత సీరియస్గా ఉండాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎందుకు సమయము విషయంలో నీలో అంత సీరియస్నెస్ ఉండాలి, ఎందుకంత జాగ్రత్త కలిగి ఉండాలంటే దినములట చెడ్డవే. నేను దేవుని ఆత్మచేత నింపబడి నేను ప్రవచిస్తున్నాను. 2017 will be the worst year compared to 2016. Hallelujah. 2017 will be the worst year compared to 2016. అది మనకు కాదు, ఈ లోకానికి. హల్లెలూయా. కానీ నువ్వు ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది నువ్వు పాటిస్తే 2017 will be the best year for you. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా. కానీ ఈ డిసిప్లిన్ లైఫ్ అనేది నువ్వు పాటించకపోతే 2017 will be the worst year for you, for your family, for your business and also for this entire world. ఈ ప్రపంచానికి ఎప్పుడు కూడా మంచి దినాలు రావు. దట్ ఈస్ ఇంపాసిబుల్. బైబిల్ అబద్ధం అయిపోతుంది. మంచి దినాలు వస్తాయంటే పాపము పెరుగుతూ ఉంటే ఏ దేశంలో ఏ రాష్ట్రాలలో మంచి దినాలు రావు. పాపము చచ్చిపోయినప్పుడే దేశాలలో రాష్ట్రాలలో మంచి దినాలు వస్తాయి. చప్పట్లు కొట్టినంత. కానీ పాపము భయంకరంగా పెరిగిపోతున్న ఈ దినాలలో ఏ నాయకుని ద్వారా ఏ రాష్ట్రం బాగుపడదు, ఏ నాయకుని ద్వారా ఏ దేశం బాగుపడదు. అంతే. బాగుపడ్డదా బైబిల్ అది అబద్ధంగా మారిపోతుంది. బాగుపడదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఇదిగో నేను వచ్చే సమయంలో అక్కడక్కడ కరువులు భూకంపములు సంభవించు, జనుల మీదకి జనులు, రాజ్యముల మీదకి రాజ్యములు, అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది. దట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. ఇట్స్ ఇంపాసిబుల్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ లోకపరమైన వాళ్ళకి అది ఇంపాసిబుల్, అసాధ్యం కావచ్చు. క్రైస్తవులమైన మీకు అది సాధ్యము కావచ్చు అనుకోకండి. క్రైస్తవులకు కూడా అది అసాధ్యం. కానీ ఎవరికి సాధ్యం అంటే ఎవరైతే సమయాన్ని దుర్వినియోగం చేసుకుండా జాగ్రత్త పడతారో వారికి మాత్రమే 2017 will be the best year. గట్టిగా
అందరి క్రైస్తవులకు కాదు, అభిషేకించబడి మా భాషలలో మాట్లాడే క్రైస్తవులకు కాదు, 30-40 years క్రిస్టియన్ సీనియారిటీ ఉన్న క్రైస్తవులకు కాదు. కానీ ఒక్క అనుభవం కలిగిన క్రైస్తవుడు మాత్రమే 2017 ఇయర్ విల్ బి ద బెస్ట్ ఇయర్. ఏంటిదంటే సమయం విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. సమయము విషయంలో కానీ శ్రద్ధ కలిగి ఉంటే, అందుకనే దినములు చెడ్డవి కనుక సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనిచ్చు. ఎందుకు సమయాన్ని సద్వినియోగం నువ్వు చేసుకోవాలంటే దుర్దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. దినములు చెడ్డ దినాలు రాబోతున్నాయి, చెడ్డ దినాలు రాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంగమా, 2017 you have wasted all your time as a student, as a businessman, as a housewife, as an employee. You have wasted all your time. 2016లో సమయమంతా కూడా ఒక భార్యగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక స్టూడెంట్గా సమయమంతా వేస్ట్ చేసినావు. తద్వారా అకౌంట్ క్లోజింగ్ డే December 31st యు డోంట్ హ్యావ్ ఎనీ ప్రాఫిట్స్. నీ జీవితంలో ఆ ఎదుగుదల చూడలేకపోయినావు. అదే ఏడ్చుకుంటూ అడుగు పెట్టినావు 2017లో. 2018లో నువ్వు ఏడ్చుకుంటూ అడుగు పెట్టకూడదు అని ఈ 2017 ప్రారంభంలో ఈ ప్రత్యక్షతను ప్రభు నీకు ఇస్తున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మార్కు సువార్తలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వెంటనే 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 అని కనబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకి సమయాన్ని వృధా చేయటం ఇష్టం లేదు. నాకున్న కొద్ది సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది యవ్వన బిడ్డలు ఆ సెల్ ఫోన్ పట్టుకుంటారు. ఆ సెల్ ఫోన్ పట్టుకొని చాటింగ్ చేస్తూ ఉంటారు. బస్ స్టాండ్లో చూస్తే సెల్ ఫోనే, ట్రైన్లో చూస్తే సెల్ ఫోనే, బస్లో చూస్తే సెల్ ఫోనే. ఎప్పుడు చూసినా ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఎంత టైం వేస్ట్ చేస్తుంటారో యవ్వన బిడ్డలు. ఎగ్జామినేషన్ టైం కాగానే పరిగెత్తుతూ ఉంటారు. కల్వరి ప్రత్యక్షతకు ఫోన్ చేయి, కల్వరి టెంపుల్కి ఫోన్ చేయి, అక్కడికి పోయి ఇక్కడికి ఫోన్ చేయి, నాకు భయం అవుతున్నది. ఎందుకు భయం కాదా? నీకున్న టైంలో ఆ సెల్ ఫోన్ పట్టుకొని చాటింగ్ చేస్తూ SMS ఇస్తూ గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు. ఇట్లంటారు 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 ఇట్లా, అంతే. ఇక రాత్రి పగల్లో. కానీ ఈరోజు ఎందుకు నీ కుటుంబంలో శాపం ఇంకా తాండవిస్తున్నదంటే, మరీ ముఖ్యముగా దేవుడు ఏదైతే పాటించినాడో, యేసుక్రీస్తు ప్రభు ఏదైతే పాటించినాడో, అపోస్తలులు ఏదైతే పాటించినారో అది నువ్వు పాటించే విషయంలో ఫెయిల్ అయినావు. కాబట్టి స్టిల్ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఫెయిల్యూర్స్, పరాజయం. కానీ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం, నాట్ ఏ సింగిల్ మినిట్ హల్లెలూయా వేస్ట్ కావద్దు. అందుకని చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయు నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. వారు తిని తృప్తి పడిన తర్వాత 12 గంపలు పడేసినారు శిష్యులు. అంటే తినవలసినంత పీకల దాకా తిన్నారు. తిన్న తర్వాత కూడా 12 గంపలు మిగిలితే ఆ 12 గంపలు అట్లా పడేసాను, వేస్ట్ చేస్తే యేసయ్య అంటున్నాడు, ఆ 12 గంపలన్నీ కూడా పోగు చేయండి. ఎందుకంటే దేవునికి వేస్ట్ చేయటం ఇష్టంలే. అది భోజనం కావచ్చు, టైం కావచ్చు,
ఏదైనా కావచ్చు, వేస్ట్ చేయటం ఇష్టంలే. దేవుడు అన్ని చేయగలుగుతాడు, ఒక్క పని చేయలేడు. చెప్పండి. Almighty God will do anything, but one thing he will not do. శక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, ఎరుకో కొట్టగోడలు కూల్చిన దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, కానీ ఒక్క పని చేయలేడు. 4 దినాలు కాదు, 40 సంవత్సరాల తర్వాత కూడా ఒక డెడ్ బాడీని లేపగలుగుతారు, కానీ ఒక్కటి చేయలేడు. చెప్పండి. చెప్పండి. నీకు అనారోగ్యం పోయిందంటే మరలా అది ఇవ్వగలుగుతాడు. డబ్బు పోయిందంటే అది మరలా నీకు ఇవ్వగలుగుతాడు, పశ్చాత్తాపపడితే. ఒకవేళ నువ్వు సాక్ష్యాన్ని కోల్పోయినావా, నువ్వు పశ్చాత్తాపపడితే అది ఇవ్వగలుగుతాడు, కానీ 2016 మాత్రం ఇవ్వలేడు. ఏమి ఇవ్వలేడు? చెప్పండి. 2016 ఉన్నదే, సరే ఓకే బిడ్డ, నువ్వు మాత్రము మరలా 2016 నుంచి స్టార్ట్ చేస్తావా అన్నాడు. అంతే, వేస్ట్ అయిపోయింది టైం. 2016లో ఎన్ని డేస్ నువ్వు వేస్ట్ చేసినావో, ఎంత టైం నువ్వు వేస్ట్ చేసినావో, హీ విల్ నాట్ బ్రింగ్ బ్యాక్ అగైన్. అంతే. అన్ని ఇవ్వగలుగుతాడు. నీ హెల్త్ని రెస్టోర్ చేయగలుగుతాడు, నీ మనీని రెస్టోర్ చేయగలుగుతాడు, నీ రిప్యుటేషన్ని రెస్టోర్ చేయగలుగుతాడు, కానీ నువ్వు దూరం చేసుకున్నావే 2016 టైం, అది మరలా నీకు ఇవ్వలేడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రవచనం. ఈరోజు కానీ ఈ యూట్యూబ్లో, ఈ ఆన్లైన్లో, ఈ లైవ్లో హైదరాబాద్ బిలీవర్స్ కావచ్చు, యావత్ ప్రపంచంలో ఉన్న టీవీ వ్యూవర్స్ కావచ్చు, నువ్వు లండన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, అందరి విషయంలో ఇదే సీరియస్నెస్ని ప్రభు కోరుతున్నాడు. నువ్వు లండన్లో ఉండొచ్చు, ఇదే ప్రత్యక్షత నీకు చాలా అవసరం ఈ సంవత్సరం. అమెరికాలో సాఫ్ట్వేర్ కావచ్చు, ఈ ప్రత్యక్షత ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ 2017లో చాలా శ్రేష్టమైనది. మన టైం విషయంలో ఒక డిసిప్లిన్ లైఫ్ను మనం పాటిస్తామా? హల్లెలూయా. ఎంతమంది పాటిస్తాం? ఒక్క టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు బిడ్డ, ప్లీజ్. మీరు ట్రైన్లో కూర్చున్నారా, హైదరాబాద్ చేరేంత వరకు మంచి బైబిల్ చదువుకోండి. నచ్చిన వారు చప్పట్లు కొట్టండి. బస్సులో కూర్చున్నారా, బైబిల్ తీయండి, బైబిల్ చదువుకోండి. ఇంట్లో కూర్చున్నావా, టైం వేస్ట్ చేయకు. స్పిరిచువల్గా ఏదో నీ స్పిరిచువల్ గ్రోత్ కోసం ఏం చేయాలో ఆ పని చేయి. నీ లైఫ్లో ఎందుకు పరాజయం, ఎందుకు ప్రభు యొక్క కనుదృష్టి నీపై, నీ కుటుంబంపై ఉండలేకపోయింది 2016లో? అంటే దేవుడు దేనికైతే వాల్యూ ఇచ్చినాడో, దేవుడు దేనికైతే శ్రద్ధ వహించినాడో, నీవు 2016లో శ్రద్ధ వహించలే. అదేంటిదంటే టైం టైం టైం. అందుకని శిష్యులతో అంటున్నాడు, 12 గంపలు పోగు చేయండి నాన్న, వేస్ట్ చెయ్యకండి. హల్లెలూయా. అదే విధంగా వేస్ట్ చేసే మెంటాలిటీ కాదు యేసయ్యది. ఏదో రకంగా దానిని వాడుకోవాలా, అది మొదటి అనుభవం. యేసయ్య, ఎంతమంది బిడ్డలు ఈరోజు వాక్యం విన్నారో, ఆ వాక్యము అపవాది ఎత్తుకొని పోకుండా అది 100 ఫలించినట్లు యేసయ్య నీ కృపని మెండుగా కుమ్మరించండి అయ్యా. మేము ఏమి చేయాలో మీ కృప మాకు అవసరం తండ్రి, అది చేయనట్లు. కాబట్టి ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, నీ వాక్యానుసారంగా వారి జీవితాలు సమర్పించుకున్నట్లు ప్రతి హృదయంలో నీ కృపని కుమ్మరించి వారి జీవితాలు నీ కొరకు ఉపయోగపడలాగున ఈ నూతన సంవత్సరంలో ఇంకా నీ కోసం వాక్యములో ఎదుగుతూ ఫలించులాగున మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
10,000కే ఓన్లీ 10,000 పే చేశాను. 56 లక్షల అమౌంట్ గల కారు నా చేతిలో ఉంది. ఇప్పుడు యవనులు రావాలి, పెద్దలు రావాలి, వృద్ధులు రావాలి, పాపపు జీవితాలు పట్టబడాలి. అందుకని ప్రామిస్ ల్యాండ్. నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చి నేను అక్టోబర్ 1న వచ్చి 10,000 నేను ఇక్కడ స్పాన్సర్ చేసిన. అక్టోబర్ 1 వీక్లో మాకు దేవుడు అనుకోకుండా 3,35,000 దేవుడు మాకు ఇచ్చిండు, సహాయం చేసిండు. గట్టిగా చప్పట్లు దేవుని స్తుతిద్దాం. వెళ్తాను. నేను 50 days ప్రేయర్కి వచ్చినప్పుడు ప్రామిసింగ్ ల్యాండ్కి నేను స్పాన్సర్ చేశాను. నేను బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నా, హాస్టల్లో ఉంటాను. నా దగ్గర అప్పటికి తక్కువ మనీ ఉన్నాయి. నాకే హాస్టల్కి చాలా నీడ్స్ ఉన్నాయి. కానీ దేవుని కోసం నా దగ్గర ఉన్నవి సమర్పించాను. దేవుని కంటే ఎక్కువ కాదని. మమ్మీ ద్వారా దేవుడు ఒక ప్రాఫెసీ ఇచ్చాడు. 2 monthsలో నిరుద్యోగులకు జాబ్ వస్తుందని. ఎగ్జాక్ట్లీ 2 monthsకి నాకు SBIలో జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ దేవుడు నాకు దయచేశాడు. దేవునికి మహిమ. చూడండి, యవ్వనులు, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరిస్తే మేమెవరిని బలవంతం చేయట్లా. నువ్వు ఇచ్చేది ప్రభుకి, నీకు ద్వారం తెరవబడుతుంది. వచ్చి ఇక్కడ 500 వేసాను నేను. అంటే వేసే ముందు కూడా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి దేనికి వేస్తున్నావు అన్నప్పుడు చెప్పాను, నేను బ్యూటీ పార్లర్ వర్క్ చేస్తా, అయితే నేను కారు కోసం పార్లర్ పెట్టుకోవాలని అనుకున్నాను. చెప్పాను బయటకు, మా హస్బెండ్ కూడా చెప్పాను. 10,000కే ఓన్లీ 10,000 పే చేశాను. 56 లక్షల అమౌంట్ గల కారు నా చేతిలో ఉంది. ఇప్పుడు నాకు ప్రామిస్ ల్యాండ్ వల్ల. చూడండి, చాలా మంది దేవునికి ఇచ్చి డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ చూస్తున్నారు. తెలియకుండానే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. అమాయక ప్రజలు, పేదవారు, వారు ఏం చేస్తారు, త్వరగా నమ్మి దేవునికి ఇస్తారు. అందుకే వారు అద్భుతం చూస్తారు. కోట్లు, లక్షాధికారులు ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేరు దేవునికి. అందుకని ఈరోజు కోట్లన్నీ వేస్ట్ అయిపోయాయి. గట్టిగా చెప్పలు కొట్టండి. కాబట్టి అదే దేవుని మందిరాలకి, మాకని కాదు, మందిరాలకి, దైవ సేవకులకి వారు విత్తినప్పుడు వారి యొద్దకు తిరిగి ఆ బ్లెస్సింగ్ వస్తుంది. ఆమేన్. నువ్వెప్పుడైతే పశ్చాత్తాపడతావో, నువ్వెప్పుడైతే రిపెంట్ అవుతావో, నువ్వెప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటావో, నీ జీవితం మారిపోతుంది. అంతే. సంవత్సరాల తరబడి నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉన్నదో పక్కకు పెట్టాయి. కానీ 2017 ఎందుకు ఇక్కడ నడిపించబడ్డావంటే, నువ్వు ఒక కెరటం లాగా లెగాలంతే. జైరాబాద్ పట్టణస్థులకు శుభవార్త. 24, 25, 26, 27 తేదీల్లో అల్లిపూర్లో సభలు జరగబోతున్నాయి. మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెడుతున్నాడు. కుంటివారు నడవబోతున్నారు, గుడ్డివారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు. ప్రతి పాపి జీవితం మారబోతుంది. నీవురా, నీతో పాటు అనేకులను తీసుకొనిరా. ఆ యూదా గోత్రపు సింహం జహీరాబాద్ పట్టణంలో అడుగుపెట్టి నీ సంఖ్యలను తెంచబోతుండగా, సేవకులారా ఇదే మా ఆహ్వానం, సంఘ విశ్వాసులకు ఇదే ఆహ్వానం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ సభలకు నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. చెప్పినటువంటి వాక్యం చూసినట్లయితే మేము కూడా ఎంతో ఉద్యోగంగా ఉండి మరి మా సంఘాలను ఆ విధంగా నడిపించుకోవాలి. వారు ఎన్నో ఆత్మను రక్షించడానికి మరి సువార్త ప్రకటన ఎంతో మాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక ప్రసంగము 100 మందిని మార్చొచ్చు, కానీ ఒక అద్భుతము 1000 మందిని కూడా మార్చగలుగుతుంది. అలాంటి అద్భుతాలు దేవుడు ఆయన ద్వారా జరిగించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడండి. మరి జనం అంటే అస్సలు
ఈ గ్రౌండ్ కూడా పట్టదు, అంత జనాలు వస్తున్నారు. నిజంగా చాలా కళ్ళంటే నీళ్లు కూడా తిరిగే సాక్ష్యాలు నిజంగా ఈరోజు విన్నామండి. నిజంగా ప్రజలందరికీ మంచి ఉద్యోగం కలిగిందండి. నిజంగా దేవుని ప్రేమలో దిగజారిపోయిన పరిస్థితి నుంచి తిరిగి ఉజ్జీవింపబడి మొదటి ప్రేమను పొందుకునే స్థితి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.